సంసప్తక్ యోగం ఆగస్టులో వీరికి సిరి సంపదలను మోసుకొస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం కారణంగా అనేక యోగాలు ఏర్పడతాయి. కొన్ని యోగాలు శుభయోగాలు కాగా మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. ఆగస్టు నెలలో సూర్యుడు సింహరాశిలో ప్రవేశిస్తాడు. ఇదే సమయంలో శని కుంభరాశిలో సూర్యుడి నుండి 180 డిగ్రీల వద్ద ఉంటాడు. దీనివల్ల సూర్యుడు శని కలయికతో సంసప్తక యోగం ఏర్పడుతుంది. స్మిత సబర్వాల్ నేమ్ ఫేమ్ అవుట్ సూర్యుడు శనితో సంసప్తక యోగం ఆగస్టు 16వ తేదీన 7వ ఇంట్లో సూర్యుడు శని గ్రహాలు రెండు ఒకదానికొకటి 180 డిగ్రీల వద్ద ఉండటం వల్ల సంసప్తక యోగం సంభవిస్తుంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది, సంపదల వర్షం కురుస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. సింహరాశి సూర్యుడు శని సంయోగం వల్ల ఏర్పడే సంసప్తక యోగంతో సింహరాశి వారికి లబ్ధి చేకూరుతుంది. సింహరాశి జాతకుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డబ్బు సంబంధిత సమస్యల నుండి సింహరాశి జాతకులు ఉపశమనం పొందుతారు. వర్తక వ్యాపారాలలో కలిసి వస్తుంది. ప్రతి పని సానుకూల ఫలితాలను ఇస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు దక్కే అవకాశం ఉంది. కుంభరాశి సూర్యుడు శని కలయిక వల్ల ఏర్పడే సంసప్తక యోగం వల్ల కుంభరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో కుంభరాశి వారు ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. సంపదల వర్షం కురుస్తుంది. కెరీర్లో గొప్ప విజయాలు కలుగుతాయి. ఎప్పటినుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులలోనూ, ఆస్తులు పంచాయతీలలోనూ విజయం సాధిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. తులారాశి వారికి సూర్యుడు మరియు శని కలయిక వల్ల ఏర్పడే సంసప్తక యోగం గొప్ప అదృష్టాన్ని కలిగిస్తుంది. తులారాశి జాతకులు ఈ సమయంలో సంతోషంగా జీవిస్తారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. కెరీర్ పురోగమిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభాలను ఇస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీ కలలన్నీ నిజమవుతాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.